మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. మహేష్ ఈ చిత్రం కోసం హెయిర్ గడ్డం పొడవుగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబా అని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎప్పుడూ హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ ఈ లుక్ లో బీస్ట్ లాగా ఉన్నాడు. గుబురు గడ్డం లాంగ్ హెయిర్ తో మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. జనవరిలో రాజమౌళి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. కానీ ఇంతవరకు జక్కన్న అధికారికంగా ఎస్ఎస్ఎంబి 29 గురించి ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. అయితే అప్పుడప్పుడు లీకులు మాత్రం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఆఫ్రికా అడవుల్లో మహేష్ తిరుగుతూ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ తీసుకువచ్చే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడు. ఆ పాయింట్ ఇన్స్పిరేషన్ తో విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాసినట్లు సమాచారం. గతంలో చాలా సినిమాల్లో ఒకేలాంటి లుక్ తో మెయింటైన్ చేసే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 కోసం తన జుట్టును పొడవుగా పెంచాడు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్ లో రూపొందుతున్న ఈ మెగా స్పెక్టాకల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్లు తెలుస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలో జరుగుతుంది. ఇక త్వరలోనే మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మూవీ చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 విషయంలో డైరెక్టర్ రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన లుక్స్, పాత్రలు, షూటింగ్ లీక్స్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.